ఈరోజు మా టీమ్మేట్స్ మొత్తం గ్రౌండ్కి అయితే వెళ్ళిపోయినాము. ఎందుకు వెళ్ళామంటే మా పిచ్ అయితే రిపేర్కి వచ్చింది. ఆల్రెడీ ముందు వచ్చేసి అయితే మేము పిచ్ పైన అయితే సిమెంట్ అయితే వేసేసినాము. సిమెంట్ వేసిన తర్వాత అయితే పెయింట్ అయితే వేస్తున్నాం, ఎందుకంటే పగులు రాకుండా ఇంకైతే సెట్ అయిపోతుంది. గ్రే కలర్ పెయింట్ తీసుకొచ్చి దాంట్లో టెండర్ కలిపి అయితే ఇలా వేస్తాను మురళి అన్న సురేష్ అన్న ఇద్దరు. లాస్ట్ టైం ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను కదా, నేను పిచ్ అయితే పగులు వచ్చినాయి దానికి సిమెంట్ వేస్తా ఉన్నానని. ఆ గ్రౌండ్ అయితే కాదు ఇది వేరే గ్రౌండ్. మాకైతే మొత్తం 3 గ్రౌండ్లు అయితే ఉన్నాయి. కింద సిమెంట్ వేసిన తర్వాత దాని పైన అయితే ఇలా పెయింట్ అయితే వేసేసి అలుపుతా ఉన్నారు మా వాళ్ళు. ఎందుకంటే సిమెంట్ వేసిన తర్వాత ఈ పెయింట్ అయితే దానిపైన వేస్తే పగులు రావు, ప్లస్ చాలా రోజులు అయితే లైఫ్ వస్తుంది మనకి పిచ్. ఈ టైప్ అయితే చేస్తూ ఉన్నారు మురళన్న సురేష్ అన్న ఇద్దరు కలిపి. ఈ పెయింట్ అయితే సేమ్ అదే పిచ్ పైన వేసినాం, కాకపోతే 2 days బ్యాక్ వచ్చి అయితే ఈ పెయింట్ అయితే వేసినాము. ఈ పెయింట్ అయితే బౌలర్ దగ్గర వేస్తున్నాము 2 days బ్యాక్. ఆటగాళ్ళంతా రెడీగా ఉన్నారు, మ్యాట్ రెడీ చేసేసారు, పెయింట్ రెడీ అయిపోయింది, మ్యాట్ రెడీ అయిపోయింది. మంచి మంచి ఆటగాళ్ళు ఉన్నారు మా కాడ. పరదేశీ పెద్ద ఆటగాడు కుమ్ముతాడు, ఈ రెండో పిల్లోడు బాగా మంచి ఆట ఆడతాడు. మేమైతే ఇట్లా క్యామెరాలు వేసుకుంటాం. మా పని అయితే మొత్తానికి అయితే హైప్ చేసేసినాము. పెయింట్ వేసేది అయితే పెయింట్ అయిపోయిన తర్వాత అయితే గ్రీస్లు అయితే గీయడం మొదలు పెట్టారు మా వాళ్ళు. మార్నింగ్ టోర్నమెంట్ మ్యాచ్ లేదు కాబట్టి కంపల్సరీ మేమైతే గ్రీస్లు అయితే వేసేయాలి, మార్నింగ్ కుదరదు. సాయంత్రం పూట అలా గ్రౌండ్కి వెళ్ళి సరదాగా మన ఫ్రెండ్స్ తో జాలీగా తిరిగితే ఎంత బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి ఇండియా రోజులు అయితే మళ్ళీ గుర్తొచ్చాయి ఇలా వెళ్తే. మురళని అయితే చెమలైతే చిందించి మళ్ళీ పని చేస్తాడు. మేము వచ్చిన పని అయితే హైప్ చేసుకుని అయితే అందరూ పట్ట సర్దుకొని వెళ్ళిపోతా ఉన్నాము. నేనైతే ఫస్ట్ టైం అండి ఈ జంతువు చూడడం. మీరు ఈ జంతువుని ఏమైనా చూసింటే ఒకసారి కామెంట్లు అయితే మాకు చెప్పండి. వచ్చిన పని అయితే పూర్తి చేసుకుని రూమ్కి వెళ్ళేటప్పుడు అయితే ఈ జంతువు అయితే మాకైతే అడ్డపడింది వెహికల్ కి. ఈ జంతువు పేరేంది మీరు చెప్పండి, నాకైతే పెద్దగా అవగాహన లేదు ఇది. ప్లీజ్ అబ్బా కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి నా యూట్యూబ్ ఛానల్ కూడా.